వెల్కమ్ టు వేద టీవీ. ఈరోజు మన ముందు హరికృష్ణ సార్ ఉన్నారు. సో ఈజ్ నాట్ ఓన్లీ ఇండియన్ పోయిట్, ఈజ్ అ ఫిలిం క్రిటిక్ ఆల్సో. ఈరోజు మనకు సింగీతం శ్రీనివాసరావు గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ టు వేద టీవీ సార్. థ్యాంక్ యూ అండ్ సో నైస్ టు సీ యూ. ఎస్ సార్. అందరికీ నమస్కారం. సింగీతం శ్రీనివాసరావు గురించి స్టార్ట్ చేస్తున్నాను సార్. సో అతను ఓన్లీ డైరెక్షన్ కాకుండా ఈజ్ ఆల్సో అన్ యాక్టర్, రైటర్. ఫిలింలో ఆల్మోస్ట్ అన్ని ఏమేమైతే క్రాఫ్ట్స్ ఉన్నాయో అన్నిట్లో ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అని విన్నాను. సో మీకు ఎంతవరకు తెలుసు సింగీతం శ్రీనివాసరావు గారు? తెలుగు సినిమా అండ్ ఇండియన్ సినిమా ఈ ఈ కోణంలోంచి సింగీతం శ్రీనివాసరావు గారిని మనం అంచనా వేయచ్చు. ఎట్లా అంటే భారతదేశంలో మొట్టమొదటి సినిమా 1913లో రాజా హరిశ్చంద్ర సినిమాతో దాదాసాహెబ్ ఫాల్కేతో ప్రారంభమైన తర్వాత సినిమా అనేది ఒక గొప్ప ఆర్ట్ ఫామ్ అవుతుంది, గొప్ప మాస్ మీడియా అవుతుంది. ప్రపంచం మొత్తం మీద కూడా ప్రజల్ని ప్రభావితం చేసే అతి గొప్ప ఎంటర్టైనింగ్ వ్యవస్థ అవుతుంది అనేది అప్పట్లో వాళ్ళకి పెద్దగా ఐడియా లేదు. థామస్ ఆల్వా ఎడిసన్ కనుక్కున్న కినిమో ద్వారా లూమియర్ బ్రదర్స్ అన్వేషణ చేసిన సినిమా అనేది తర్వాత వివిధ భాషల్లోకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా సినిమా అనేది ఒక బిగ్గెస్ట్ ఎంటర్టైనర్గా ఇప్పుడు నిలిచింది. సో అయితే తెలుగు సినిమా ప్రారంభమైంది 1931-32 ఆ ప్రాంతంలో. అదే సంవత్సరంలో సింగీతం శ్రీనివాసరావు గారు ప్రస్తుతం నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతంలో జన్మించారు. అంటే అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉండింది, ఆ ప్రాంతంలో ఆయన జన్మించారు. తర్వాత ఆయన సినిమాలు అంటే ఆసక్తి కొద్ది, అంటే కళలు, ముఖ్యంగా ఆయనకి ఏంటంటే సృజనాత్మక రచనలు అంటే చాలా ఇష్టం. ఈజ్ బేసికల్ ఏ రైటర్. ఆ రైటింగ్ని తనది అనుకున్న ఆలోచనల్ని చెప్పాలనే ఆలోచనతో తను మొదట్లో నాటక రంగానికి తన రంగప్రవేశం చేశారు. నాటక రంగంలో చాలా నాటకాలు రాశారు. సో వాటిలో బ్రహ్మ అనే నాటకం, తర్వాత ఇంకో 2-3 నాటకాలు రాశారు. అయితే ఆయన నాటకం రాస్తున్న కాలంలోనే వివిధ తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేయడం కానీ, లేదా భారతీయ సాహిత్యంలో బెంగాలీ రచయితలని, ఇతర భాషలకు సంబంధించిన రచయితల రచనల్ని, సాహిత్యాన్ని బాగా విస్తృతంగా అధ్యయనం చేశాడు. సో ఆ అధ్యయనంలోంచి ఆయన ఏం చేశారంటే ఠాగూర్ రచనల చేత బాగా ప్రభావితం అయ్యాడు. రవీంద్రనాథ్ ఠాగూర్, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశానికి మొట్టమొదటిసారిగా నోబెల్ సాహిత్య బహుమతిని తీసుకొచ్చిన గొప్ప రచయిత. అలాగే మన జాతీయ గీతాన్ని కూడా రచించింది, జనగణమన రచించింది కూడా ఆయనే. సో ఆయన రాసిన కవిత్వము, రచనలు, నాటకాలలో ఒక అద్భుతమైన నాటకం ఏంటంటే చిత్రార్జున నాటకం. అంటే చిత్రాంగద అండ్ అర్జునుడికి సంబంధించిన ఒక అద్భుతమైన నాటకం ఉంది. ఆ నాటకాన్ని తెలుగులో సింగీతం శ్రీనివాసరావు గారు చేశారు. సో ఆ విధంగా ఆయనకి ఏంటంటే నాటక రంగం పట్ల చాలా ఆసక్తి. ఎందుకు అయితే నేను అధ్యయనం చేశాను, నేను పర్సనల్గా అడిగానండి, నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు, వై యూ చోజ్ థియేటర్ యాజ్ యువర్ స్టడీ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ అని అంటే, అప్పట్లో నాటకాన్ని ఏమనే వాళ్ళంటే సమగ్ర కళ, సంపూర్ణ కళ, సమాహార కళ అనేవాళ్ళు. అంటే ఒక ఆర్ట్ ఫామ్ ఏదైనా ఉంటే ఒక ఆర్ట్కే పరిమితం అయితే, టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పెయింటింగ్ ఆర్ లిటరేచర్ ఆర్ సింగింగ్, మ్యూజిక్, ఇలాంటివన్నీ కూడా ఒక ఆ పరిమితి మాత్రమే పరిమితం. అంటే సంగీతం అనేది ఒక వాయిద్యానికి లేదా గాత్రానికి అంతకే పరిమితం. చిత్రలేఖనము అనేది అంటే పెయింటింగ్ అనేది కలర్సు, రంగుల ద్వారా పెయింటింగ్ వరకు మాత్రమే పరిమితం. సో ఇలా నాటకం మాత్రం అన్నింటి యొక్క కలగలుపు. దాంట్లో నటులు ఉంటారు, డైలాగులు ఉంటాయి, అంటే రచయిత ఉంటాడు, తర్వాత దర్శకత్వం ఉంటుంది, లైటింగ్ స్కీమ్ ఉంటుంది, స్టేజ్ ఉంటుంది, డయాస్ ఉంటుంది, టెక్నికాలిటీస్ ఉంటాయి, ప్లస్ కాస్ట్యూమ్స్ ఉంటాయి, సెట్టింగ్స్ ఉంటాయి, ఆర్ట్ డైరెక్షన్. సో ఇలా ఒక నాటకంలో సమగ్రమైన కళలు ఉంటాయి. అన్ని కళల యొక్క ఏకత్వ కేంద్రము నాటకం. అందుకని నాకు ఒక్క కళారూపం అంటే నాకు పెద్దగా దాంట్లో కంటే కూడా అన్ని కళలను మేళవించి ఒక అద్భుతాన్ని సృష్టించాలనే తపన నాకు ఉండింది. అందుకే నేను మొదట్లో నాటక రంగం వైపు వెళ్ళానని నేను పర్సనల్గా ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాను. సో అట్లా అది అంటే అప్పుడు అది ఆ నాటకంలో, అందుకే ఆయన తొలి అడుగులన్నీ నాటకంలో ఉన్నాయి. ఆ తర్వాత నాటకంలోంచి సినిమాల వైపు వచ్చాడు. అంటే నాటకానికి ఎక్స్టెన్షను, నాటకం యొక్క అత్యంత ఆధునిక రూపమే సినిమా. నాటకంలో ఉండే 24 అంటే మిగతా అన్ని కళలతో పాటు సినిమా రంగంలో సాంకేతికత ఉంది, టెక్నికాలిటీస్ ఉన్నాయి, కెమెరా వర్క్ ఉంది. సో వీటన్నింటి నేపథ్యంలో సినిమా వైపు వచ్చాడు. ఆ సినిమా కూడా ఆయన వచ్చిందంటే ఎవరి దగ్గర జాయిన్ అయ్యండి అంటే భలే అంటే గమ్మత్తుగా జరుగుతాయి, కొన్ని ఆశ్చర్యం అనిపిస్తాయి. ఎలా అంటే కేవీ రెడ్డి
ఆయన అత్యంత అద్భుతమైన దర్శకుడు ఆ కాలంలో 1950s. అంటే తెలుగు సినిమా తొలినాళ్ళ ప్రస్థానంలో అత్యంత అద్భుతమైన డైరెక్టర్ ఆయన. ఎన్నెన్నో ప్రయోగాత్మక చిత్రాలు తీసిన డైరెక్టర్. అయితే ఆయన దగ్గర ఈయన అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. ఆ కేవీ రెడ్డి దగ్గర అసిస్టెంట్గా ఎన్ని సినిమాలు చేశారంటే దాదాపు ఒక 7-8 సినిమాలు, చాలా అద్భుతమైన సినిమాలు చేశాడు. వాటిలో మనం మ్యాగ్నమ్ ఓపస్గా చెప్పుకోదగిన సినిమా మాయాబజార్ సినిమా. సో మాయాబజార్ అనేది అసలు ఎంత క్లాసికో, కల్ట్ క్లాసిక్. అలాగే మొత్తం భారతీయ సినిమా 100 ఏళ్ళు అయిన సందర్భంగా, అంటే 1913 నుంచి 2013 వరకు 100 ఏళ్ళు అయింది. ఆ 100 ఏళ్ళు అయిన సందర్భంగా ఎన్డీటీవీ వాళ్ళు ఒక సర్వే చేశారు. ఆ సర్వే చేసినప్పుడు ఆ సర్వేలో భారతదేశం మొత్తం మీద అన్ని భాషల్లో, అంటే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా ఇలాంటి అన్ని భాషల్లో టాప్ మోస్ట్ సినిమా ఏదని ఆన్లైన్ సర్వే చేస్తే ఆ సర్వేలో మాయాబజార్ స్టూడ్ ఎట్ ద టాప్ యాజ్ ద బెస్ట్ మూవీ ఇన్ ద ఎంటైర్ ఇండియన్ సినిమా ఆఫ్ 100 years. సో అలాంటి మాయాబజార్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా తను పనిచేశాడు. సో ఆ విధంగా అంటే తను ఆ సినిమాకి చేశాడు. అలా కేవీ రెడ్డి గారి దగ్గర దర్శకత్వంలో ఆయన అసిస్టెంట్గా జాయిన్ అవ్వడం ద్వారా ఆయనకుండే సినిమా అర్జ్, అంటే సినిమా తీయాలనే కళాత్మక దాహం అనేది ఒక మంచి షేప్కి వచ్చిందని భావిస్తాను. ఆ తర్వాత మాయాబజార్ సినిమా, తర్వాత జగదేక వీరుని కథ సినిమాలో కూడా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు. జగదేక వీరుని కథ కూడా చాలా గొప్ప కథ. జగదేక వీరుని కథ ఏంటంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ స్టోరీ, రాదర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించాడు. సో అలాంటి సినిమా. దాంట్లో ఏంటంటే ఆయనకు అసాధ్యమైన ఒక లక్ష్యం ఉంటుంది, ఒక కోరికను కోరుతాడు. ఆ కోరికని దాన్ని సాధించడం కోసం వెళ్ళిన వాడే జగదేక వీరుడు అనేది అప్పట్లో డెఫినేషన్ ఇచ్చారు. అంటే ఒక అసాధ్యమైన సుసాధ్యం చేసేవాడు జగదేక వీరుడు అనేది ఫోక్లోర్ స్టైల్లో. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే విన్నర్ అంటున్నాం, అచీవర్ అంటున్నాం. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, కార్పొరేట్ లింగో, అంటే మోడర్న్ కాంటెంపరీ టైమ్స్లో అసాధ్యమైనవి సాధించిన వాడిని ఒక విన్నర్ అని, అచీవర్ అని మనం అని అంటున్నాం. ఇప్పుడు దీన్నే అప్పట్లో జగదేక వీరుని కథ అని అట్లా తీశారు. సో ఆ విధంగా దొంగరాముడు సినిమా, తర్వాత ఇంకొక 2-3 సినిమాలకి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా కేవీ రెడ్డి గారి దగ్గర చేశాడు. అది ఆయనకి ఆయన జ్ఞానం విస్తరించడానికి, అంటే సినిమాటిక్ నాలెడ్జ్ని, సినిమాటిక్ గ్రాండియర్ని మరింత విస్తరింపజేసుకోవడానికి చాలా చాలా దోహదపడింది. సో అక్కడి నుంచి ఆ విధంగా ఇక ప్రస్థానం మొదలైంది. ఆయన కేవీ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు ఇంకొక సినిమా కూడా చేశాడు, శ్రీకృష్ణార్జున యుద్ధం అనే ఒక సినిమా. జనరల్గా అది అక్కడ పౌరాణిక గాథ, అది మహాభారతం ఎపిసోడ్ బేస్ చేసుకొని చేసిన సినిమా అది. ఆ సినిమాలో కూడా దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం ద్వారా ఆయనకి చాలా మంచి అంటే ఆలోచన వచ్చింది. ఎలాంటి సినిమానైనా చేయగలిగే నైపుణ్యం అక్కడ వీటితో లభించింది. ఎందుకంటే ఇది ఒకటి అట్లా అది. సో ఇంకొకటి అసిస్టెంట్ ఫస్ట్ కేవీ రెడ్డి గారి దగ్గర చేశారు కదా, దాని తర్వాత ఫస్ట్ మూవీ ఎప్పుడు చేశారు? ఫస్ట్ సినిమా ఇవన్నీ అనుభవం అంతా సాధించిన తర్వాత ఆయన నీతి నిజాయితీ అనే సినిమాతో తొలిసారిగా నీతి నిజాయితీ ఫస్ట్ సినిమా ఇస్ నీతి నిజాయితీ 1970s వచ్చింది అది. సో దాంట్లో ఏంటంటే కృష్ణంరాజు, కాంచన, దాంట్లో ఇద్దరు ప్రధాన పాత్రలుగా వాళ్ళు చేశారు. అక్కడి నుంచి తర్వాత తరం మారింది. తరం మారింది ఏంటంటే దానికి ఒక స్పెషాలిటీ ఉంది తరం మారింది సినిమాకి. అంటే అప్పట్లో మనకున్న సినిమాలు అన్నీ కూడా ఎంటర్టైనింగ్ సినిమాలే. ఏ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు తీసుకున్నా, ఏ సోషల్ మైథలాజికల్ సినిమాలు అంటే ఫోక్లోర్ సినిమాలు కాకుండా మిగతా సోషల్ డ్రామాలు అన్నీ కూడా ఎంటర్టైనర్ సినిమాలే. లేదా పరివర్తన, మనిషిలో పరివర్తన, ఒక ఆలోచన రేకెత్తించే సినిమాలు, ఉమ్మడి కుటుంబ జీవితానికి సంబంధించిన విలువలని చెప్పగలిగిన సినిమాలు, అన్నదమ్ముల అనుబంధాలు, ఇట్లాంటి నైతిక విలువలు, సామాజిక అనుబంధాల గురించి సినిమాలే ప్రధానంగా ఉండేవి. సో వాటిలో ఈ తరం మారిందనే సినిమా యూనిక్నెస్ ఏంటంటే అప్పుడే కొత్తగా రియలిస్టిక్ సినిమా ఆలోచన తెలుగులో వస్తున్నది. ఆ టైంలో అంటే ఊరుమ్మడి బతుకులు వచ్చింది. అంతకుముందు 1974 ఆ ప్రాంతంలో చిల్లర దేవుళ్ళు వచ్చింది. చిల్లర దేవుళ్ళు అనే సినిమా చిల్లర దేవుళ్ళు అనే పేరుతోనే రాసిన నవల నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా తీశారు. దాన్ని ఆ నవలని దాశరథి రంగాచారి అంటే ఆయన రాశాడు. తెలంగాణ నైజాం కాలపు పోరాటానికి సంబంధించిన కథ అది. సో ఊరుమ్మడి బతుకులు కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండే పేదవాళ్ళ జీవన చిత్రాలు, సంఘర్షణలు, వేదనలకు సంబంధించిన సినిమా ఊరుమ్మడి బతుకులు. అలాంటి నేపథ్యంలో ఆ చలిచీమలు అనే సినిమా వచ్చింది. అలాంటి నేపథ్యంలోనే తరం మారింది అనే సినిమా
ఈయన ఆ పర్స్పెక్టివ్తో తీశాడు. సో తరం మారిందిలో కూడా ఏంటంటే అదొక మంచి సామాజిక ఉద్ధరణ సంబంధించిన సినిమా, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన కథ అది. ఓకే సో దాంట్లో అంటే అంతరాలు, ఓకే కులపరమైన Society, అంతరాలు, వ్యవహారాలు, క్లాసిఫికేషన్స్ గురించి వాటి నేపథ్యంలో అందరిలో మార్పు రావాలి, చైతన్యం రావాలి, మానవత్వం గెలవాలి. ఈ కులతత్వాలు లేదంటే గనక ఈ జెండర్ బయాస్ అంటే Yeah. స్త్రీ పరమైన వివక్షలు ఇవి కాకుండా ఈక్వాలిటీ పైన focus అలా కాకుండా మానవత్వం కావాలి, చేసి. సమానవత్వం కావాలి అనే ఒక ఆలోచనతో తరం మారింది అనే ఒక తరం మారింది, ఇప్పుడు ఆలోచన మారింది, మనం కూడా మారాలని గ్రామీణ ప్రాంతాలలో మార్పుని ఒక ప్రోగ్రెసివ్ థాట్ తోని Exactly. అభ్యుదయ భావాలతో తీసిన సినిమాగా తరం మారింది. Really great, sir.